అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి అబిద్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పర్మనెంట్ కార్మికుల్లాగే పదవి విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కోరారు. అదేవిధంగా ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాడ్యుటీతో పాటు కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నా పేరు రచలక్ శ్రీడు. నర్సీపట్నం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యాలయంలోని గత 30 సంవత్సరాలుగా అది వర్క్ ఇన్స్పెక్టర్లు గాను, వాటర్ సప్లై గాను, లైటింగ్ గాను పలు కార్యక్రమాల్లో మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. కానీ ఏ రోజు ఎప్పుడు కూడా మేము ఇలాంటి స్ట్రైక్లకు కానీ బంధువులకు కానీ దిగే రోజు లేదు. ఎందుకంటే మాకు చాలా జీతాలు ఉన్నా సరే సరిపెట్టుకుంటూ వెళ్ళాం, కానీ ఏ రోజు మేము స్ట్రైక్లో దిగే రోజు లేదు. కానీ అయినప్పటికీ మేము ఎంత కష్టపడినా చేసుకుంటూ వెళ్తున్నామే తప్ప మా యొక్క బాధలు ఎవరికి చెప్పలేదు. కానీ మాకు జేఏసీ తరపు నుంచి మాకు పిలుపునిచ్చిన దాని మీద మేము మద్దతు ఇస్తూ మా యొక్క పోషణ విధానం కూడా చాలా దుర్భాగ్యంగా తయారైంది. మాకు రావాల్సిన పథకాలు రావట్లేదు, మా పిల్లలు చదువు కష్టమైపోతుంది. ఈ విధంగా మేము చాలా బాధపడుతున్నాం. కాబట్టి మా యొక్క బాధను అర్థం చేసుకొని ఏంటంటే రాజకీయ ప్రమేయం కానీ ఎటువంటి ప్రమేయం కూడా లేదని తెలియజేసుకుంటూ మా యొక్క కష్టాలని బాధల్ని ఈ రోజు వరకు భరించి ఈ రోజు మీ యొక్క సమ్మెలో దిగినందుకు మేము చాలా బాధపడుతున్నామండి.